బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. జనవరి 29న హుజూరాబాద్లో జరిగిన వివాదంపై ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్పై పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన సతీమణి శాలిని, బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులు కూడా ఉన్నారు. విచారణ గదిలో కేవలం పాడి కౌశిక్ రెడ్డిని మాత్రమే అనుమతించారు. అధికారులు పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం రోజు ఉన్న సాక్షులను సైతం విచారిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. జనవరి 29న హుజూరాబాద్లో జరిగిన వివాదంపై ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్పై పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన సతీమణి శాలిని, బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులు కూడా ఉన్నారు. విచారణ గదిలో కేవలం పాడి కౌశిక్ రెడ్డిని మాత్రమే అనుమతించారు అధికారులు. పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం రోజు ఉన్న సాక్షులను సైతం విచారిస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అమర్, చెప్పండి. తెలంగాణ సిఐడికి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కేసులన్నీ కూడా బదిలీ కావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటల సమయాన విచారణకు హాజరు కావాలని పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే 11:30 గంటల సమయాన పాడి కౌశిక్ రెడ్డి సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే గత జనవరి 29న జరిగినటువంటి హుజూరాబాద్ లో జరిగిన వివాదం సంబంధించి సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే కాకుండా ఆయన పైన ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన ఉన్నటువంటి పలు కేసులకు సంబంధించి వివరణ తీసుకునేందుకు సిఐడి అధికారులు ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని విచారణకైతే రమ్మన్నారు. ఇందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి విచారణ కూడా ప్రారంభమైంది. సుమారు గంట సేపు అవుతుంది. గంట సేపటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డిని లోపల సిఐడి కార్యాలయంలో ప్రత్యేక గదిలో పాడి కౌశిక్ రెడ్డిని విచారిస్తున్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి విచారణ గదికి సంబంధించి కౌశిక్ రెడ్డిని మాత్రమే అనుమతించారు. మిగతా ఆయనతో వచ్చినటువంటి వారి సతీమణి శాలినితో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే సిఐడి అధికారులు ఇచ్చేటువంటి ప్రశ్నలకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి తప్పనిసరిగా సమాధానం చెప్పాలని దీనికోసమనే ప్రత్యేకంగా గదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ని ప్రస్తుతం సిఐడి అధికారులు తీసుకుంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి వాగ్వాదం రోజు ఉన్నటువంటి సాక్షులను సైతం విచారించేందుకు సిఐడి అధికారులు సిద్ధమైన నేపథ్యంలోనే అసలు ఎందుకు అంతగానం ఏదైతే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనేది తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు అసౌకర్యం కలిగించడం కాకుండా రోడ్డు మీద కూర్చొని ట్రాఫిక్ కి ఆటంకం కలిగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే సమ్మక్క సారలక్క జాతరలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం శాంతి భద్రత విఘాతం కలిగించేలా గతంలో కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒకవైపు ఏదైతే కౌశిక్ రెడ్డి ఆందోళనకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం జరిగింది. అయితే సిఐడి ఎదుట దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభమైంది. సాక్షులను చెడగొట్టవద్దని కూడా ఇప్పటికే ఒకవైపు హెచ్చరికలు కూడా నోటీసులో కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం కౌశిక్ రెడ్డి విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే కాకుండా గతంలో చాలా చిన్న చిన్న ఘటనలు అయినాయి. వాటన్నిటి మీద కూడా కేసు నమోదు చేసుకున్న గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే మొత్తం ఓవరాల్ గా అన్ని కేసులను కలిపి ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని అయితే విచారణ జరుపుతా ఉన్నారు. మరి కాసేపట్లోనే విచారణ అనంతరం స్టేట్మెంట్ పూర్తి కాగానే బయటికి కౌశిక్ రెడ్డి రానున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమర్.